శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జిల్లా మెంటల్ హెల్త్ కౌన్సిలర్ శ్రీమతి పంచాది సూర్యప్రభ గారి పర్యవేక్షణలో ప్రపంచ మెంటల్ హెల్త్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెంటల్ హెల్త్ కౌన్సిల్ పంచాది సూర్యప్రభ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడం, మానసిక ఆరోగ్యానికి మద్దతుగా జరిగే ప్రయత్నాలను ఏకం చేయడం, ఈ దినోత్సవం ద్వారా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చర్చలు, వివిధ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలు మరియు మద్దతు సమూహాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. గుడ్ మార్నింగ్ డియర్ ఎస్ఓ మేడం అండ్ టీచర్స్. టుడే వరల్డ్ మెంటల్ హెల్త్ డే. మీ అందరూ కూడా ఈ మెంటల్ హెల్త్ డేకి సంబంధించి వారోత్సవాలు జరుపుకున్నారు కదా. మేడం గారు నాకు కొన్ని మీరు చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ మనకు సెండ్ చేయడం జరిగింది. అవి మనం స్టేట్లో ఎస్పీడీ గారికి అప్లోడ్ చేశాను గూగుల్ డ్రైవ్లో నుంచి. మీరు చాలా బాగా మీరందరూ కూడా ఈ యాక్టివిటీస్ అనేవి చేయడం జరిగింది. అవి మెంటల్ హెల్త్ వారోత్సవాలు అని చెప్పేసి చేయడం జరిగింది. నేను మీ అందరికీ తెలిసినటువంటిది, నా పేరు సూర్యప్రభ, డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. నేను వచ్చి మన శ్రీకాకుళం జిల్లాలో 3 మండలాల్లో 18 స్కూల్స్కి ఈ కౌన్సిలింగ్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ పర్పస్ వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 6 కేజీబీవీలు, దాంతోపాటు జిల్లా పరిషత్ హై స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్ అండ్ ఏపీ మోడల్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఇలాగే నాతో పాటు మరొక 19 మంది కౌన్సిలర్స్ మన శ్రీకాకుళంలో అవైలబుల్గా ఉన్నారు. మీ అందరికీ కూడా మనకి స్టేట్ ఎస్పీడీ గారు చెప్పినటువంటిది ఏంటి అంటే, మీ అందరికీ కూడా వాళ్ళ నెంబర్లు అనేవి ఇక్కడ మనం మా మేడం గారి ఛాంబర్ ముందు పెట్టడం జరుగుతుంది. మీకు ఏదైనా అవసరమైనప్పుడు, మానసికంగా మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరికైనా కాల్ చేయొచ్చు అనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ కూడా చెప్పమన్నారన్నమాట. ఇవే కాకుండా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చున్నారు, అది కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అందరం కూడా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మనం అందరం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో గవర్నమెంట్ హై స్కూల్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్లో ఒక మానసిక కౌన్సిలర్ అనేటటువంటి పోస్ట్ ఎవరు కూడా పెట్టలేదు. ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి మానసిక కౌన్సిలర్ అనేటటువంటి పోస్టుల్ని వేయడం జరిగింది. తద్వారా మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది. మేము లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మానసిక వారోత్సవాలు ఇంత చక్కగా నిర్వహించడానికి మన స్టేట్ ఎస్పీడీ గారు, అలాగే స్టేట్ జీసీడీఓ మేడం గారు, మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వస్తే మన ఏపీసీ సార్ అండ్ జీసీడీఓ మేడమ్స్ అండ్ సమగ్ర శిక్ష స్టాఫ్ అంతా కూడా మాకు అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించారు. వాటితో పాటు నేను వెళ్ళినటువంటి 18 స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులు ప్లస్ ఉపాధ్యాయ సిబ్బంది, మన మేడమ్స్ అందులో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. ఈ 18 స్కూల్స్ నుంచి అందరూ కూడా చాలా చక్కనైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈరోజు మెంటల్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ అనేది చేసుకుంటాం. అలాగే ఒక చిన్న ర్యాలీ లాంటిది నిర్వహించి కొన్ని స్లోగన్స్, ఏంటి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, అసలు మనం ఎలా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక చిన్న ర్యాలీ రూపంలోని, ఈ ప్రతిజ్ఞ రూపంలోని మీరు టీచర్స్ ప్లస్ పేరెంట్స్, ఇప్పుడు మీరు విన్నటువంటిది మీరు ఎప్పుడు ఇళ్ళకెళ్తే అప్పుడు మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. అర్థమవుతుందా? పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి, అమ్మ మాకు ఇలా వచ్చారు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ వచ్చి మాకు చెప్పారు, ఇలా ఉండాలంట, ఇలా ఉంటే మన రిలేషన్షిప్ అనేది బాగుంటుంది అని. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఏమైనా తెలియక లేదా వాళ్ళ పనుల హడావుల్లో వాళ్ళు ఉన్నా మీరు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిజ్ఞ అనేది అందరం కూడా చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లెడ్జ్ చేద్దాం.